ప్రభునందు చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు తన మహాకృపను బట్టి ఇంతవరకు జ్ఞాపం చేసుకుని 4159వ దినమున మనమందరిని ఇలాగూ సమకూర్చినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు కనపరుస్తాం. మరి మన ముందు ఉన్న ఈ జూమ్ వాక్య పరిచయను బట్టి మన మధ్య ప్రియులు మరి పేతురు బ్రదర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేయాలని కోరుచున్నాం. అన్నా వందనాలు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం కిందల కాడ ఈ విధంగా లేచి మరొకసారి సన్నిధి సహాయం మేము కోరటానికి పొందటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. జూమ్ కార్యక్రమాన్ని ఈ విధంగా నా ప్రభా క్రమముగా పద్ధతిగా నడిపించటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతిస్తుంటున్నా. అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న వారిని, అలాగే జూము అధ్యక్షులను మీ సన్నిధిలో బట్టి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. ప్రయాసపడుతున్న ప్రియులను వర్ణవసనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నామయ్యా. దాసునికి కావలసిన ఈవులు, కుటుంబానికి కావలసిన దీవెనలు మీరు అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మీ పనిలో ప్రతి పని, ఏ పని చేసినా దానికి ప్రతిఫలం ఇస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తుతిస్తుంటున్నా. ఇది నా ప్రభా పాటల ద్వారా మహిమ పొందండి. దాసుని నిలబెట్టుకున్న ప్రభా మీరు వాక్య పరిచర్య దినం మాకు ఏ వాక్యం అయితే మీరు బోధించినై ఉన్నారు ఆ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, సిద్ధపరచండి, పురుకొల్పండి. ఈ దినమునకు సరిపోయిన మాటలు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మీ మాటల చేత మేము ఆదరించబడి ఆత్మీయంగా బలం పొంది ఈ లోకంలో జీవించటానికి సహాయం చేయండి. సాతాను శక్తులను జయించటానికి, అపవాది క్రియలను లయం చేయటానికి మీ వాక్శక్తి ద్వారా మమ్మల్ని బలపరచుమని ఇరువురు దాసుల ద్వారా మీరు మాట్లాడి చక్కటి మీ తలంపులు మాకు అందజేద్దరని ఈ కార్యక్రమాన్ని 6 గంటల వరకు మీరే అధ్యక్ష వహించి చక్కగా నడిపించుమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకుందరని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది ప్రార్థించిన ప్రియులు పేతురు బ్రదర్కు వందనాలు. మరి మన మధ్య అల్లంపూర్ నుంచి రాజన్న దేవుని సేవకులు ఉన్నారు. పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలని మరి రాజన్నను ఆహ్వానిస్తున్నాం. అన్నా వందనాలన్నా. మన పాటల పుస్తకములో నుండి క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకాలలో నుండి 890వ కీర్తన పాడుకుందాం. 890. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రావా, బయట నిలవనేలా అనే కీర్తన. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా, లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా,
లోపలికి రావా బయట నిలువనేలా లోపలికి రావా బయట నిలువనేలా దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవావు దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవావు దేవుని మాట వినక వెలపలను నా ప్రజలు ఆ దేవుని మాట వినక వెలపలను నా ప్రజలు తినుచు త్రాగుచు పాపములో తినుచు త్రాగుచు పాపములో నశించిరి జల ప్రళయములో నశించిరి జల ప్రళయములో యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా లోపలికి రావా బయట నిలువనేలా పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చేపిరి కొందరు పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చేపిరి కొందరు లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు ఆ లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు పెళ్లి వస్త్రము లేని ఒకని పెళ్లి వస్త్రము లేని ఒకని త్రోసిరి వెలపల చీకటిలో త్రోసిరి వెలపల చీకటిలో యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా లోపలికి రావా బయట నిలువనేలా అన్న వందనాలన్నా వచ్చింది ఇక్కడ పాట పాడి వినిపించిన సేవకులు ఆ రాధనకు వందనాలు వందనాలు మరి మన వందనాలు వాక్య పరీక్షని బట్టి దాసులు వీళ్ళు అబ్రహాం గారు ట్రాన్స్లేట్ చేయడానికి నిజంగా సహరణ గారు ఇరువురు ఉన్నారు. మరి దేవుడు తన దాసును బలపరిచి వాడుకునేలాగులా మన మధ్య లేరు వాళ్ళ మన మధ్య నంద కోరుచున్నాం. అన్న ఇంకొకసారి చెప్పండి, పేరు కట్ అయింది. నంద్యాల సుధాకర్ అన్న. ఓకే సార్, నేనేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని తెలియజేసిన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరును సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి జీవించుచున్నందుకై మీకు స్తోత్రములు నాయన.
మొదటి వాడవు, కడపటి వాడవు, ఆదియును అంతమునై ఉన్నవాడవు నీవే మా దేవా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న జగత్ రక్షకుడా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చారు దేవా. ఈ ఉదయ కాలంలో ఈ రీతిగా మేము చేరి మీ పాదపీఠం ఎదుట మేము మోకరించి మేము ప్రార్థన చేయుచున్నాం నైనా. మా ప్రార్థన వినండి దేవా. నీతిమంతుల వైపు కను దృష్టియు వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఎగ్గి ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ మాటల కొరకై మీకు స్తోత్రములునైనా. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలనని మమ్మల్ని హెచ్చరించినందుకే మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. అలా ఉన్న మా విశ్వాస జీవితాన్ని కట్టుకున్నట్లు మీ కృప చూపమని ప్రార్థన చేయుచున్నాం. ఈ ఉదయ కాలంలో ఇంతవరకు నాయన ప్రారంభ ప్రార్థన చేసిన వారిని, నడిపించిన వారిని మీరు ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రములు. ప్రభువా, ఇందు నిమిత్తము మేము వాక్యం వినాలని ప్రార్థన చేయుచున్నాం. మీ దాసులను మీరు మాకు దయచేసినందుకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఒకరు ఇంగ్లీష్ లోను, ఒకరు తెలుగులోను బోధిస్తూ ఉండగా అర్థం ఉన్నట్లు మీరు మాకు సహాయం చేయండి. జ్ఞానమును, వివేకమును దయచేయండి. శ్రద్ధగా వినగలిగినట్లు కృప చూపించండి. మీ దాసులను కూడా మీరు బలపరచమని ప్రార్థన చేయించున్నాం. అవసరమైన సంగతులు మాకు బోధించినట్లు మీ కృప చూపమని, ఈ మీటింగ్ లో చేరిన వారందరినీ మీరు ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తుతించి ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు సుధాకర్కు వందనాలు. అవునాడు సార్. మన మధ్య మరి తమిళనాడు నుంచి దేవుని దాసులు జి అబ్రహాం అన్న గారు ఉన్నారు. తమిళలో చేస్తుండగా తెలుగులోకి మన ప్రియులు దాసులు జంగం సుధాకర్ అన్న గారు అన్నకు మన మధ్య ఉన్నారు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ముందున్న సమయాన్ని వారికి చెప్తున్నాను. నా అబ్రహాం వందనాలు. అబ్రహాం బ్రదర్. వందనాలు. To God be the glory and good morning to everyone. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన అందరూ కూడా ఈ ఉదయకాల శుభవందనాలు. I'm once again happy to be back with you to continue our study on the background of Psalm 118. 118వ కీర్తన యొక్క పృష్ఠభాగమును మరలా మనం తిరిగి ధ్యానం చేయటానికి ఇలాగ చేరి రావటం చాలా సంతోషంగా ఉంది. I want to thank the Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of the Mamre Christian Brethren Assembly, Odi Cheruvu, for having given me this privilege. ఇటు సదావకాశాన్ని నాకు మరొకసారి అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి, సహోదరులు బర్నబాస్ గారికి, అలాగే మమ్రే క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ ఓడిసిరు సంఘ పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I also want to thank Brother Prabhudas, G. Prabhudas, for his very warm welcome this morning. ఉదయకాలం చక్కని మరి ఆహ్వానాన్ని పలికినటువంటి సహోదరులు ప్రభుదాస్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, Brother Sudhakar, for also translating for me, and God bless you today. అలాగే సహోదరులు సుధాకర్ గారు తర్జుమా చేయడానికి వచ్చారు. దేవుడు వారిని కూడా దీవించును గాక. All right. Last week we concluded with the background of the events that happened between the seven children and the birth of the 8th son to Jesse. పిల్లరా, గత వారం మనము యెషయా యొక్క 7 బిడ్డలు, వారి యొక్క మరి 8వ బిడ్డ, ఇలాగూ వారి మధ్య జరిగినటువంటి సంఘటనల గురించి మనం విన్నాం. I hope you all remember that. అవన్నీ మరి మీరు గుర్తుపెట్టుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. And this background we are referring is
contained in the book of Jasher. ఈ చరిత్ర అంతా కూడా మనకు యాషేరు అనేటువంటి గ్రంథమందు నిండి ఉంది. Jasher is not one of the books of the Bible. ఈ యాషేరు గ్రంథం అనేది బైబిల్లో ఒకానొక పుస్తకం అయితే కానే కాదు. Jasher is also not in the lost books of the Bible. అలాగే యాషేరు అనేది తప్పిపోయిన గ్రంథాల్లో కూడా ఒక గ్రంథం ఏమి కాదు. But Jasher is mentioned in the scripture by the Holy Spirit. అయితే ఈ యాషేరు గ్రంథం అనేది పరిశుద్ధాత్మ దేవుని చేత పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడింది. And last week I shared with Brother Barnabas the other references of the various other books, 6 or 7 books that are mentioned specifically by the Holy Spirit in the scripture, but not included in the 66 books. 66 గ్రంథాల్లో చేర్చబడక బైబిల్లో ప్రస్తావించబడినటువంటి 6-7 ఇతర పుస్తకాలను నేను సహోదరులు బర్నబాస్ గారికి పంపించడం జరిగింది. All right. Okay. We will continue from where we stopped last week. గత వారం మనం ఎక్కడైతే మరి ముగించామో అక్కడ నుంచే ప్రారంభిద్దాం. Now, both Jesse and his wife are separated by the Sanhedrin council. యెషయా తన భార్య ఇద్దరు కూడా ఈ సెనహెద్రిన్ సభ ద్వారా వారిద్దరూ వేరుపరచబడ్డారు. And all of a sudden, Jesse's wife gets pregnant. అకస్మాత్తుగా యెషయా భార్య గర్భవతి అయినది. And Jesse's wife is called to the Sanhedrin and she explains the entire background of what happened and how she became pregnant. ఆమె సెనహెద్రిన్ సభకు పిలువబడినటువంటి వెంటనే జరిగినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఆమె వారికి వివరిస్తుంది. Now, Jesse's wife now is carrying the 8th child of Jesse. యెషయా భార్య ఇప్పుడు ఆయనకు 8వ బిడ్డను మోస్తూ ఉంది అన్నమాట. And you all know that the 8th son of Jesse is none else than the famous king David. ఆ 8వ బిడ్డ మరెవరో కాదు, మీరందరూ ఎరిగిన సుప్రసిద్ధ రాజు అయినటువంటి దావీదు. That's right. So, without the knowledge of Jesse, unknowingly, David becomes the 8th son of Jesse. యెషయాకి తెలియకుండానే, ఎటువంటి ఆలోచన లేకుండానే దావీదు 8వ కుమారుడవుతాడు. So, according to the Jewish custom, if a woman commits adultery, she has to be stoned to death. యూదా సాంప్రదాయ ప్రకారము ఒక స్త్రీ కనుక వ్యభిచారం చేసినట్లయితే ఆమె రాళ్లతో కొట్టబడి చంపబడాలి. And when Jesse's wife tells the entire background, Jesse is totally ashamed by this act. యెషయా భార్య ఎప్పుడైతే జరిగినటువంటి చరిత్ర అంతా కూడా మరి వారికి వివరిస్తుందో, యెషయా పూర్తిగా వెనకడుగు వేయాల్సి వచ్చింది, పూర్తిగా అవమానపరచబడ్డాడు. And in front of the whole Sanhedrin assembly, Jesse disowns his 8th son that is in the womb of his wife. తన భార్య గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డకు అతను తండ్రి అవ్వాల్సి వచ్చింది, 8వ వాడికి. He tells everyone there in the assembly, the Sanhedrin, that the child in the womb of his wife is not his son, but he will treat him like a slave. తన భార్య గర్భములో ఉన్నటువంటి 8వ బిడ్డను తన కుమారుడిగా నేను భావించను, కానీ ఒక బానిస లేదంటే ఒక దాసునిగా భావిస్తాను అన్నాడు. And he says that this 8th son, which is in the womb of his wife, will be the rejected one. తన భార్య గర్భములో ఉన్నటువంటి 8వ బిడ్డ తృణీకరించబడిన వాడుగా ఉంటాడు. All right, shall we? And we closed by reading verse 22 of Psalm 118 last week.
118వ కీర్తన 22వ చరణాన్ని మనం చదివి ముగించాము. Oh, can we read that verse? మరొకసారి ఆ వచనాన్ని తిరిగి చదువుదామా? 118వ కీర్తన 22వ చరణం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. Wonderful. Many times we use this verse as a prophecy relating to the Lord Jesus Christ. చాలా సందర్భాల్లో ఈ వచనాన్ని మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందినటువంటి ప్రవచనముగా వాడి ఉంటాము. Now, in this, which is correct, which is absolutely right. అది శతమానం వాస్తవమే, కాదంటలేదు. All right. Now, I've also, this background of what we have considered till now in the life of David gives us the background to this verse that we read just now. మనం చదివినటువంటి ఈ వచనానికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పృష్ఠభాగము చరిత్ర ఖచ్చితంగా సరిపోతుంది అన్నమాట. All right. Now we will continue from there. అక్కడి నుంచి మరలా మనం ప్రారంభిద్దాం. So Jesse has declared that his eighth son is the rejected son. యెషయా తన కుమారుడు 8వ కుమారుడు తృణీకరించబడిన వాడు అని చెప్పాడు. All these things are found in the book of Jasher. ఈ విషయాలన్నీ కూడా యాషేరు గ్రంథమందు ప్రస్తావించబడ్డాయి. You see, if all these things are written in the Bible, you know what? The Bible would become a big storybook. ప్రియులారా, ఇవన్నీ గనక బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అనుకోండి, ఇది మరొక కథల పుస్తకం లాగా ఉండేది అంతే. You see, now these kind of things and many other things are written as hidden truth in the whole of the scripture. ఈ విషయాలు అలాగే మరికొన్ని విషయాలు ఇవి మరుగై ఉన్నటువంటి సత్యాలుగా రాయబడ్డాయి లేఖన భాగం అంతటి కూడా. As we study the background of Psalm 118, you will get to understand the many hidden parts of the Bible which is recorded in such a manner. 118వ కీర్తన దీని యొక్క చరిత్ర పుష్ఠభాగాన్ని మనం చదువుతూ ఉండగా ఇదే విధముగా ఇంకా చాలా భాగాలు లేఖనాల్లో చాలా భాగాలు రాయబడ్డాయి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. All right. Now, on one side, whatever Jesse's wife did was correct. ఒక ప్రక్క మనం ఆలోచన చేస్తే యెషయ భార్య చేసినదంతా కూడా సబబే. But on the other side, what she did was wrong because she bore a son without her husband, Jesse, knowing it. రెండో పక్క ఆలోచన చేసినప్పుడు ఆమె చేసినది తప్పు. ఎందుకంటే తన భర్తతో కాక అనగా రహస్యముగా ఆమె పాపం చేసింది. You see, that is why the eighth son, when he sings the song in Psalm 51, he says like this. అందుకనే ఈ 8వ కుమారుడు తాను పాట పాడినప్పుడు 51వ కీర్తనలో ఇలాగ పాడతాడు. We all know the background of Psalm 51, is it not? 51వ కీర్తన చరిత్ర అంతా కూడా మనం ఎరుగుతాం కదా. Now let's read one verse which we all know very well. Psalm 51 and verse 5. మనందరం ఎరిగినటువంటి ఒక వచనాన్ని చదువుదామా? 5వ చరణం 51వ కీర్తన 5వ చరణం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. Wonderful. Thank you, brother. You see, now you will understand the background of this particular verse. ఈ వచనము యొక్క చరిత్ర మీకు ఇప్పుడు అర్థమవుతుంది. You see, Jesse's wife bore a son to Jesse without the knowledge of her husband, without the husband knowing that she is his wife. భర్తకు ఆమె తన భార్య అన్న ఆలోచన తెలియకుండా యెషయ భార్య తనకు కుమారుని కనిపెట్టింది. That is why David sang this particular verse, verse 5. అందుకనే దావీదు ఈ 5వ వచనాన్ని ఇక్కడ ఎత్తి రాశాడు. You see, this verse is one example of the hidden matters in the scripture. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి గుప్త విషయాలకు
ఒక చక్కని ఉదాహరణ ఈ వచనమే. Now, in this particular verse, verse 5, David says, I was shapen in iniquity. నేను పాపములో పుట్టినవాడను. You see, now, what did David mean by that? దాని యొక్క అర్థం ఏమిటండి దావీదు అలాగ అనటంలో? He means my father, in order to safeguard his position as the leader of Sanhedrin, played this stupid or devious game or plan. పిల్లరా, నా తండ్రి ఆ సెనహెద్రిన్ సభలో తన స్థానాన్ని కాపాడుకోవటానికి ఇంతటి హీనమైన కార్యకు పూనుకున్నాడు. And my mother conceived me in sin. అలాగూ పూనుకొనగా నా తల్లి నన్ను పాపములో కన్నది. And this is the background for this particular verse. ఈ వచనానికి అదే చరిత్ర అన్నమాట. Now consider this, what I'm going to say next. ఆలోచించేయండి, నేను తర్వాత చెప్పబోతున్న దాన్ని. The child is yet to be born. The 8th son is yet to be born. 8వ బిడ్డ ఇంకా పుట్టాలి. The mother has just conceived this little seed in her womb. ఆ తల్లి ఆ బిడ్డను గర్భము దాల్చింది అంతే. All right. But his father has thrown him away as an unwanted son. కానీ ఉపయోగము లేనటువంటి వాడిగా ఆ తండ్రి ఆ బిడ్డను త్రోసివేసేశాడు. All right. Now let us read Psalm 22 and verse 10. 22:10 చదువుదాం చూడండి. ఇప్పుడు 22వ కీర్తన 10వ చరణాన్ని మనం ఇక్కడ చదువుదాం. గర్భవాసిన నైదుని మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. Thank you, brother. You see, this is the background where the father of David, which is Jesse, has thrown him away as an unwanted child. And you see this verse 10 in Psalm 22 verse 10 gives you the background of that. You understood? వీళ్ళారా, తండ్రి ఉపయోగం లేనటువంటి వాడు అని ఆ బిడ్డను త్రోసివేసిగా, చూడండి దావీదు పాడుతున్నటువంటి పాటలో ఈ వచనాన్ని గమనిద్దాం. You see, in other translation of the Bible known as the YLT, Young Living Translation, it says, when I was in my womb, my father said he does not need me and he threw me away. That's the translation given. YLT, యంగ్ లివింగ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమాలో, నేను నా తల్లి గర్భములో ఉండగా నా తండ్రికి నా అవసరత లేదు కాబట్టి నన్ను ఆయన త్రోసివేశాడు అని తర్జుమా చేయబడింది. Yeah, when I was in my mother's womb, my father rejected me. నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నా తండ్రి నన్ను తృణీకరించాడు. Oh, brothers and sisters, this is how the 8th son, which is the future King David, was born. ఇలాగునా ప్రియులారా, అదిగో భవిష్యత్తులో రాజు అవబోతున్నటువంటి ఆ 8వ కుమారుడు పుట్టాడు. You see, Jesse treated the 8th son like a slave. యెషయా తన 8వ కుమారుడును ఒక బానిసగా ఆయన చూచాడు. Now, in Israel, to live like a slave is a life worse than a dog. ఇశ్రాయేలులో ఒక దాసుడుగా బ్రతకడం అనే జీవితం కుక్క జీవితానికంటే కూడా ఘోరంగా ఉంటుంది. Now, in Israel, to live as a Gentile is even worse than that. అలాగే ఒక అన్యుడుగా బ్రతకటం అనేది ఆ కుక్క జీవితం కంటే కూడా మరింత దారుణంగా ఉంటుంది. So Jesse treated the 8th son David like a Gentile slave. You see the worst condition in which the unborn son was being treated. యెషయా తన 8వ కుమారుణ్ణి అన్యజనుడి కంటే కూడా దారుణంగా ఆయన చూస్తూ ఉన్నాడు. Jesse did not give the 8th son any freedom or independence in his home. ఆ 8వ కుమారుడికి తన ఇంటిలో ఎటువంటి స్వేచ్ఛను కానీ స్వాతంత్రమును కానీ ఇచ్చిన వాడిగా మనకు కనపడట్లేదు. Now, in the Jewish custom and also in the Indian custom, particularly the South Indian custom, everyone in the family listens to whom? They listen to the head of the family as to what
everyone has to do, is it not? యూదా సాంప్రదాయం కావచ్చు, లేదంటే భారతదేశ ఆచార ప్రకారం కావచ్చు, కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబ పెద్ద యజమాని అనగా తండ్రికి లోబడతారు. See, so beyond what the father says, the mother nor the children can never do anything. తండ్రి చెప్పిన మాటను జవదాటి భార్య కావచ్చు, లేదంటే బిడ్డలు కావచ్చు, ఎవ్వరు కూడా జవదాటి ప్రవర్తించరు. You see, because the father cast away his son, the mother too had to cast away their son. తండ్రి తృణీకరించాడు కాబట్టి తల్లి కూడా పక్కన పెట్టవలసి వచ్చినది. Now, this is why you will read the following verse. Read Psalm 27 and verse 10. అందుకే అట్టి కారణము చేత ఇదిగో మనము ఈ వచనాన్ని చదవబోతున్నాం అన్నమాట. 27వ కీర్తన 10వ చరణం. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. You see, thank you, brother. You see, these verses that we are reading are all very familiar to all of us, is it not? మనం చదివినటువంటి ఈ వచనాలన్నీ కూడా మనందరికీ సుపరిచితమైనటువంటి వచనాలే. Now, I'm showing you the hidden matter or the truth in these verses in the life of David, so you will understand the background of what is mentioned in the book of Jasher. ఈ వచనాల్లో నేను దావీదు యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్నానన్నమాట. బైబిల్ గ్రంథములో లేక యాషరు అనేటువంటి గ్రంథములో దాచబడినటువంటి మర్మాలను మీకు బోధిస్తూ ఉన్నాను. You see, some translated versions, like the King James version and other related versions, they say very gently, they say that they forsook me. That is, my father and my mother have forsaken me. I do not know how it's given in Telugu. I hope it's the same, brother. Yes. All right. So you see, they very clearly say that the father and mother forsook me, which means they totally rejected me. నా తల్లిదండ్రులు నన్ను విడచినను అంటే వారు పూర్తిగా ఆయన వదిలిపెట్టేశారని అర్థం. Now listen to this. The eighth son, David, the father has forsaken him. His mother also has forsaken. ఆ 8వ కుమారుడు అయిన దావీదును తండ్రి విడిచిపెట్టాడు, అలాగే తల్లి కూడా పక్కన పెట్టేసింది. All right. Now, the original Hebrew version of this verse, you know how it is written? My father and my mother have forsaken me, but God has adopted me to himself. పిల్లరా, హెబ్రీ భాష వాస్తవ తర్జుమాలో ఇలాగ రాయబడి ఉందన్నమాట. నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టారులే కానీ దేవుడు నన్ను దత్తు స్వీకరించాడు. What a beautiful verse that is, and how beautifully David has sung that. ఎంత చక్కని వచనం అండి, ఎంత సుందరముగా దావీదు దాన్ని ఎత్తి పాడాడు. The father forsook him, the mother forsook him. తండ్రి విడిచిపెట్టాడు, తల్లి విడిచిపెట్టింది. The eighth child from its birth has faced immense difficulties which are not mentionable. 8వ కుమారుడు పిల్లరా, తాను తప్పు చేసిన దాని వల్ల పుట్టినటువంటి కుమారుడు ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. Now, he was treated as a slave, and as a slave, the kind of difficulties he faced was terrible. ఆ 8వ కుమారుడు ఒక బానిసగా చూడబడ్డాడు. ఆ బానిసగా అతడు ఎదుర్కొన్న కష్టాలు అసంఖ్యాకం. So to say that the eighth son David was at the pinnacle. Pinnacle means at the highest point. He was at the pinnacle of rejection. పిల్లరా, ఈ 8వ కుమారుడు తృణీకరించబడటంలో శిఖర స్థానంలో ఉన్నాడన్నమాట. No proper food, సరైనటువంటి ఆహారం లేదు, no proper clothes. సరైనటువంటి వస్త్రాలు లేవు కట్టుకోవటానికి. From the time he was born, his father treated him like a slave. అతడు పుట్టిన సమయం మొదలుకొని తన తండ్రి తనను ఒక దాసునిగా చూస్తూ వస్తున్నాడు. All these things he experienced
right from his birth. He suffered right from his birth. ఇవన్నీ కూడా తాను పుట్టినది మొదలుకొని అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. Now, in the Jewish custom, normally, I think even in our families, this normally happens. The household people will have their meal first. ప్రియులారా, మరి ఎవరైతే ఇంటి బిడ్డలు ఉంటారో వారికి మొదటిగా ఆహారం ఇవ్వబడుతుంది. మన భారతదేశ సంప్రదాయ ప్రకారం, అలాగే యూదా సంప్రదాయ ప్రకారం. Then the servants will have their food. ఆ తరువాత వారి దాసులకు పెడతారు. Now, after the servants have the food, you know who has the food next? The slaves will be given food. ఆ ఇంటిలో పనిచేసేవారు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు బానిసలకు పెడతారన్నమాట. You see, I hope you understood the sequence. The family, the household of that family has the food first. Next, the servants will have their food. After the servants, only the slaves will have their food. ఈ క్రమము మనం ఎరుగుదాం కదా. ఇంటి వారు మొదటిగా భోజనం చేస్తారు, ఆ తర్వాత వారి పనివారు, ఆ తరువాత మిగిలిపోతే దాసులకు ఇస్తారు. Now, this eighth son was treated worse than a slave. ఈ 8వ కుమారుడు దాసుడి కంటే కూడా హీనంగా చూడబడతా ఉన్నాడు. He was the slave to the slave's types. You see, a slave to a slave. You understood the impact, the meaning of that. Slave to a slave. He was treated like that. ఈయన్ని ఎట్లాగ వారు చూశారంటే అసలు బానిసకే బానిసలాగా చూశారన్నమాట. And everything he had to raise his hands to beg for everything. That is, for everything he needed, he has to beg for. ప్రతి దాన్ని కూడా, తనకు అవసరమైన ప్రతి దాన్ని కూడా అతడు అడుక్కోవలసి వచ్చిందన్నమాట. You see, as I told you, Jesse was a zamindar. He was the most wealthiest person in Israel. There was no scarcity of anything in his house. నేను మీకు ముందుగానే తెలియజేశాను కదా, యెషయా ఆ ఇశ్రాయేలు దేశానికే ఒక జమీందారి అన్నమాట. అతని ఇంటిలో ఎటువంటి లోటు కూడా లేదు. As I said, everything was available, riches and wealth, everything was spilling over from his house. ధనము, సంపద, ఆస్తిపాస్తులు అన్నీ పొంగి పొర్లిపోతా ఉన్నాయి తన ఇంటిలో, ఎటువంటి లోటు లేదు. But the irony of it is, the eighth son David could not experience even the least of these benefits or riches which the father had. కానీ ఇక్కడ ఉన్నటువంటి యథార్థ విషయం ఏమంటే, ఈ 8వ కుమారుడు వాటిలో కనీసం కొంత భాగాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు. Brothers and sisters, in a way we can say that the eighth son David is a prefigure or a foreshadow of the Lord Jesus Christ in many ways. ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఈ 8వ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు లేదా ఛాయగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. Whatever happened in the life of Jesus Christ occurred in the life of the eighth son. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా అదిగో ఆ 8వ కుమారుని ప్రకారం జరిగినది. Now, who is Jesus Christ? యేసుక్రీస్తు ఎవరు? He was the beloved son of God the Father. He has everything of the Father. తండ్రికి ప్రియుడైనటువంటి కుమారుడు, తండ్రి యొక్క ఆస్తికి వారసుడు. But when he came down to this world, he could not experience any of those riches, is it not? కానీ ఈ భూమి మీద ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు దేనిని కూడా ఆయన ప్రియులారా అనుభవించలేకపోయాడా? అవునా కదా? Isn't this the same situation like the eighth son David? అలాంటి పరిస్థితే కదా 8వ కుమారుడైన దావీదుది. You see, the eighth son is supposed to have and enjoy everything that belongs to the wealthiest man of Israel, being the last son. ఇశ్రాయేలీయులలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వాని కుమారుడుగా ఈ 8వ కుమారుడు తన తండ్రి ఆస్తిని ఆస్వాదించాల్సింది. You see, normally in our homes,
the youngest child gets all the attention, it gets everything which the other children don't get, is it not? The youngest child is our pet, is it not? మన యొక్క కుటుంబాలలో ఆఖరి వాడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందండి. వాడే మన యొక్క ఒక రకంగా చూస్తే పెంపుడు జంతువులాగా పెట్టుకుంటామండి మనం. You see, the eighth son of Jesse should have been the most favorite of the family. ఈ 8వ కుమారుడు, యెషయా యొక్క 8వ కుమారుడు కుటుంబానికి అందరికీ నచ్చినటువంటి వాడిగా ఉండవలసినది. But the eighth son could not enjoy anything of his father's riches or wealth. కానీ ఈ 8వ కుమారుడు దురదృష్టవశాత్తు తన తండ్రి దాన్ని దేన్ని కూడా అనుభవించట్లేదు. No proper food, no proper clothes, సరైన ఆహారం లేదు, సరైనటువంటి వస్త్రాలు లేవు, untold sufferings he had to undergo. చెప్పసఖ్యము కాని కష్టాలు, శ్రమలు అతడు అనుభవించవలసి వచ్చింది. His father brought him up like a Gentile slave. తన తండ్రి తనను ఒక అన్య జనాంగానికి చెందినటువంటి దాసుడుగా పెంచాడు. The eighth son had to beg for everything he needed. 8వ కుమారుడు తనకు అవసరమైన ప్రతి దాన్ని కూడా అడుక్కొనవలసి వచ్చిందన్నమాట. As I told you earlier, the Jews treat the Gentiles as dogs. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను, యూదులు అన్యులను కుక్కలతో పోల్చి చూచేవారు. Not only that, the eighth son always had a longing to be found in the temple, in the courts of the temple of the living God. అంత మాత్రమే కాదు, కానీ ఈ 8వ కుమారుడికి ఒక చిరకాల వాంఛ ఉంది. ఏంటి అంటే అది దేవుని ఆలయములో తాను కూడా ప్రత్యక్షుడు అవ్వాలని. You see, the eighth son had this great longing that he wanted to be in the temple, in the presence of the living God. ఇదిగో 8వ కుమారుడికి ఒక చక్కని ఆశ, నిరీక్షణ ఉంది అన్నమాట, దేవుని ఆలయములో ఉండాలి అని. But he was brought up like a heathen, and he was not even among the commonwealth of Israel, meaning they never allowed him anywhere near the temple of the living God. కనుక ఇది అతని కోరికగా ఉందిలే, కానీ ఇశ్రాయేలీలు కనీసం అతన్ని జనాభా లెక్కలో కూడా తీసుకోలేదు, ఆయన అనుమతించలేదు అన్నమాట. You see, everyone would go to the temple to offer sacrifices regularly as per the Jewish laws. యూదా ధర్మశాస్త్రము ప్రకారము ప్రతి ఒక్కరు కూడా బలులు అర్పించడానికి వెళ్తారు దేవాలయానికి. But for this eighth son, there was no one who ever offered any sacrifice. కానీ ఈ 8వ కుమారుడికి అలాగ బలి అర్పించినటువంటి వాడు ఎవ్వడూ లేడు అన్నమాట తన పక్షముగా. And you know what the eighth son used to do? He used to stand afar off before the tabernacle and watch from behind what sacrifices were being offered, how they were being offered. కనుక ఈ 8వ కుమారుడు చేసిన పని ఏంటంటే ఆ దేవాలయమునకు దూరముగా నిలబడి వెనక నుంచి ఏం చేస్తా ఉన్నాడంటే ఏ బలిదానాలు అర్పించబడతా ఉన్నాయి, ఎలా అర్పించబడతా ఉన్నాయో వాటిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు. After seeing what sacrifices offered, you know what he used to do? He used to run into the forest or the wilderness, and he used to fall down on his face. And what he used to say, Lord, I want to offer sacrifices to you, but I'm not allowed to do that. ఆయన ఏం చేస్తాడంటే వాటిని చూసిన తర్వాత తన అరణ్యానికి పరిగెత్తుకుంటా వెళ్ళి సాష్టాంగపడి, ప్రభువా ఇదిగో వారు అర్పించినటువంటి ఆ అర్పణలో నేను అర్పించాలని దేవునికి మొరపెట్టేవాడు. And then he used to say, and so I offer myself as a sacrifice, as how that lamb is laid on the altar. That used to be the prayer of David. ఆ బలిపీఠం మీద ఇదిగో ఆ పశువు ఎలాగైతే అలాగ వధించబడటానికి దాని మీద ఉంచబడిందో, ఇదిగో నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను అంటాడు దావీదు. So much was the love the eighth son had for the living God. సజీవుడైనటువంటి దేవుని మీద ఈ 8వ కుమారుడుకు చెప్పలేనటువంటి ప్రేమ ఉంది అన్నమాట. But he could not enter the presence of God because he was treated like a slave and a heathen or a Gentile.
కానీ అతడు అన్యునిగాను ప్రియులారా ఒక దాసునిగాను ఎంచబడ్డాడు కాబట్టి తన దేవాలయంలోనికి ప్రవేశించలేకపోయాడు. All right. Now, the work that was given to the eighth son was to tend to the sheep. 8వ కుమారుడికి ఇవ్వబడినటువంటి అప్పచెప్పబడినటువంటి పని ఏంటంటే గొర్రెలను కాయటం. Now, the house of Jesse had many servants. యెషయి ఇంటిలో ఎంతో మంది దాసులు ఉన్నారు. Not only servants, he also had many slaves. దాసులు మాత్రమే కాదు కానీ ఎందరో బానిసలు కూడా ఉన్నారు. But look at this. His father Jesse sent the eighth son to tend to the sheep. కానీ చూడండి తన కుమారుడు అయినటువంటి ఈ దావీదును యెషయా ఈ గొర్రెల కాపరిగా పంపిస్తూ ఉన్నాడు. And particularly Jesse sent his son with the sheep in places where the lions and bear are roaming in the most dangerous places. That is where he used to send his son with the sheep. తన కుమారుడైనటువంటి దావీదును పిల్లరా యెషయా అతి భయానకమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రదేశానికి అనగా సింహమును ఎలుగుబంటులను సంచరించేటువంటి ప్రదేశానికి పంపాడు. You know the reason why? కారణం తెలుసా మీకేంటో? Because either a lion or a bear will tear the eighth son into pieces, and so with that motive in his mind, Jesse sent his eighth son along with the sheep to such dangerous places. ఆ సింహమో లేదంటే ఆ ఎలుగుబంటో ఆ రెండిట్లో ఏదో ఒకటి అతన్ని చీల్చి చెండాడి తినివేస్తాయి అన్న ఉద్దేశంతో యెషయా తన కుమారుని అక్కడికి పంపాడు. His father Jesse felt that his shame, the shame that came upon him, will be erased with the death of the eighth son. 8వ కుమారుని యొక్క మరణముతో తన మీద మోపబడినటువంటి నింద తుడిచిపెట్టబడిద్ది అని యెషయా భావించాడు. You see, on one side, the eighth son's father and mother had abandoned him. ఒక పక్క 8వ కుమారుని యొక్క తల్లిదండ్రులు అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. As if that is not enough, all his 7 brothers saw him as a stranger or a foreigner. అది సరిపోదన్నట్టుగా అతనికి ఉన్నటువంటి 7 అన్నలు కూడా అతన్ని ఒక విదేశీయుడిగా ఒక పక్కవాడిగా వారు ఎంచుకున్నారు. Now, read Psalm 69 and verse 8, which will reflect exactly this situation. 69వ కీర్తన చూద్దాం రండి. 8th verse. 8వ చరణం 69 8వ చరణం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. But you see, thank you, brother. You see, I become a stranger unto my brethren and an alien unto my mother's children. అన్యుడనైతిని, అలాగే నా తల్లి కుమారులకు పరుడనైతిని. All his 7 brethren born before him looked at him as an alien and stranger, not as their own brother. ఆయనకు ముందు పుట్టినటువంటి 7 సొంత అన్నలు కూడా అతన్ని ఏం చేశారండి? అన్యుడుగాను పరుడుగాను ఎంచారు. After all, those 7 brothers are his own mother's own children. వాళ్ళు ఎవరండి? తన సొంత తాను పుట్టినటువంటి గర్భములో పుట్టినటువంటి తన సొంత అన్నదమ్ములే. They never considered the 8th son as their own brother. 8వ కుమారుడును వారు తమ తమ్ముడుగా ఎన్నడూ భావించలేదు. The 7 sons and the 8th son, they belong to the same womb. 7 కుమారులు అలాగే 8వ కుమారుడు అందరూ కూడా ఒకే గర్భమునకు చెందిన వారు. But they looked upon him as an alien. కానీ వారు ఆయనను ఒక అన్యుడిగా ఎంచారు. Brothers and sisters, there's a point here that we need to ponder, we need to think. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచించటానికి ఒక విషయం ఉంది అన్నమాట. Is this your experience too, brothers or sisters? సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇది మీ అనుభవంగా కూడా ఉందా? At any point in time, has your father, your mother, your brothers or sisters, have they forsaken you for whatever reason? మీ జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో
ఏదో కారణాన్ని బట్టి మీ సహోదరులు కావచ్చు, సహోదరీలు కావచ్చు, మిమ్మల్ని తృణీకరించారా, పక్కన పెట్టారా? Have your own people considered you as alien and strangers? మీ సొంత జనులు మిమ్మల్ని అన్యులుగాను పరులుగాను ఎంచారా? Which means అనగా when you meet them in some place, they are indifferent to you. They turn away. They look other ways. They don't look at you. Is that how you're treated? దాని అర్థం ఏమిటంటే కొన్ని స్థలాల్లో మిమ్మల్ని లేదా మీరు మీ సహోదరులను కలుసుకున్నప్పుడు వారు మిమ్మల్ని అన్యులుగాను లేదంటే అమర్యాదగాను మీ ఎడల నడుచుకున్నారా? You see, this young man, the 8th son, was at the height of abandonment. ఈ 8వ కుమారుడు తృణీకరించబడటానికి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడో చూడండి. His father forsook him, his mother forsook him. తన తండ్రి విడిచిపెట్టాడు, తల్లి విడిచిపెట్టింది. His brothers looked at him as a stranger and as an alien. ఈ 8వ కుమారుడు చూడండి ఒక పరాయివాడిగాను ఒక అన్యుడిగాను ఎంచబడ్డాడు అన్నమాట. And he was at the pinnacle of rejection. అతడు తిరస్కారమునకు శిఖర స్థానంలో ఉన్నాడు. You see, now I read an interesting incident about Dr. G. Campbell Morgan. He's a British Bible teacher, an evangelist, and a preacher. క్యాంబెల్ జి మార్గన్ గారు బ్రిటిష్ బైబిల్ టీచరు. ఆయన గురించి నేను ఇలాగ చదివాను. He was a very prolific author, which means he wrote many books. ఆయన అనేక గ్రంథాలను కూడా రచించున్నాడు. He gave his first sermon at the age of 13. ఆయన తన మొదటి సందేశాన్ని తన 13వ ఏట ఇచ్చున్నాడు. Now, an interesting incident is mentioned about this particular first sermon that he gave. ఆయన ఇచ్చినటువంటి ఆ మొట్టమొదటి సందేశంలో ఆసక్తికరమైనటువంటి ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. You see, Campbell Morgan was one of the 150 young men who sought an entrance into the ministry, God's ministry, in 1888. 1818వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చినటువంటి 100 మంది యవనస్తుల్లో ఈయన ఒకడు. Now, Campbell Morgan passed the doctrinal examinations. ఈ క్యాంపెల్ మోర్గన్ గారు సిద్ధాంతపరమైనటువంటి పరీక్షలు అనగా డాక్టర్నల్ ఎగ్జామ్స్ పెడితే వాటిని కూడా పాస్ అయ్యాడు. But then he had to face the trial of giving a sermon. అయితే పరీక్షలు అయితే పాస్ అయ్యాడులే కానీ ఆయన ఒక సందేశాన్ని ఉపాధ్యాయుల ఎదుట ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. Now the sermon has to be given in an auditorium that consists of 1,000 or more people. ఒక ఆడిటోరియంలో ఈ సందేశాన్ని దాదాపు 1000 లేదా అంతమంది ప్రజలు ఉన్నటువంటి ఆడిటోరియంలో ఈ సందేశాన్ని ఇవ్వాల్సి వచ్చింది. Among the 1,000 people there were 3 ministers and 75 others who came to listen to the sermon that is going to be given. అందులో కూడా 3 వినటానికి వచ్చినటువంటి వారు, 75 మంది వేరే వ్యక్తులు వినటానికి వచ్చారు. Now, when the turn came for Campbell Morgan to come to the podium and speak, when he stepped into the pulpit, the big room and all the people looking at him, he suddenly felt a kind of nervousness. చూడారా, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నిలబడగా ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఒక రకంగా భయభ్రాంతులకు గురైపోయాడు. Now, his turn came, he finished his sermon. ఆయన భాగం వచ్చినప్పుడు తన సందేశాన్ని ముగించాడు. 2 weeks after the sermon was given, his name came in the list of 105 rejected people who were rejected for the ministry. పరిచర్యకు తృణీకరించబడినటువంటి 105 మందిలో ఆయన పేరు వచ్చింది. Now, many years back, his daughter-in-law, Jill Morgan, while she was writing in her book, she writes the following. చూడారా, జిల్ మార్గన్ అనేటువంటి తన అల్లుడు ఆయన తరువాత కొన్ని సంవత్సరాలకి
తాను రాసినటువంటి ఒక పుస్తకంలో ఇలాగ రాశాడు. Immediately, when Campbell Morgan got the message that his name was in the 105 rejected list, he sent a wire, which means he sent a telegram to his father with one word. And you know what message he sent his father? Rejected. పిల్లరా 105 మంది పరిచర్యకి వీరు పనికిరాను అని తృణీకరించబడినటువంటి వారిలో ఈయన కూడా ఉన్నాడు కదా. వెంటనే ఆయన తన తండ్రికి ఒక మాట రాశాడు. ఏంటో తెలుసా? ఆ రాసినటువంటి టెలిగ్రామ్ లో ఉత్తరంలో తిరస్కరించబడ్డాను అని రాశాడు అంతే. And then he started writing in his diary. And what he wrote is, it is very dark. Everything seems to be very dark. అలాగే ఆయన తన డైరీలో ఇలాగ రాసుకున్నాడు. కనపడే ప్రతిదీ కూడా అంధకారమయమై ఉంది, చీకటిమయమైపోయింది. And then he wrote, still God knoweth the best. అయినప్పటికీ దేవునికి ఏది ఉత్తమమో అది ఆయనకు మాత్రమే తెలుసు అని రాశాడు. Now, when his father got the telegram saying from his son, Campbell Morgan, that he's rejected, you know what the father responded back in a telegram? తండ్రికి ఆ ఉత్తరం అందగానే తండ్రి ఎలాగూ ప్రతిస్పందించాడు మీకు తెలుసా? Rejected on earth, but accepted in heaven, Dad. ప్రియులారా, భూమి మీద తిరస్కరించబడింది, పరలోకములో అంగీకరించబడింది కుమారుడా అని రాశాడు. This is the telegram that he got back from his father. ఆయన తన తండ్రి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ ఉత్తరం అదే సారాంశం. You see, now Campbell Morgan, when he writes in his book, he writes that these were the trying circumstances that he went through, and the word of encouragement from his father uplifted him. ఇవన్నీ కూడా ఇదిగో ఇలాంటి శ్రమలు ఇబ్బందులు గుండా తాను వెళ్ళాడులే అని తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మాట ఎంతగానో తను ఆదరించేదిగా ఉంది అని ప్రస్తావించాడు. He writes that many will reject you on earth, but remember one thing, there is no rejection of those accepted by God. అనేకులు తృణీకరిస్తారులే కానీ అయితే దేవుని చేత అంగీకరించబడినటువంటి వారికి అసలు తృణీకారం అనేదే లేదు. All right. Okay. Now, we read about David and David being rejected by his father. We also read about our Messiah, the Lord Jesus Christ, being rejected, is it not? దావీదును గురించి దావీదు తండ్రి చేత తృణీకరించబడ్డాడని మనం చదివాంలే కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెస్సియా కూడా తృణీకరించబడ్డాడు కదండి. What do we read in the 3rd verse of Isaiah 53? యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఏం చదువుతాం మనం? Just read the first portion, brother. మొదటి భాగం మనం చదువుకున్నాం చూడండి, చదువుదాము. లేత మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. He's despised and rejected of men, is it not? ఎస్ అతడు ఆయన ఎదుట పెరిగెను. కానీ ఏందండి, ఆయన తృణీకరించబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడు ఆయన. You see, in the life of the Lord Jesus Christ, do you know what the first problem of Jesus Christ was? యేసుక్రీస్తు యొక్క జీవితంలో మొట్టమొదటి అసలు సమస్య ఏంటో మీకు తెలుసా? It is not his sufferings. అది ఆయన యొక్క శ్రమలు కాదు. But he was rejected of men. ఆయన మనుష్యుల చేత తృణీకరించబడ్డాడు. Not only rejected of men, on the cross of Calvary, we know that he was rejected of God, his own Father. అంత మాత్రమే కాదు, మనం ఎరుగుదాం అన్నమాట. ప్రతి కోణంలో కూడా తండ్రి అయిన దేవుని చేత తృణీకరించబడుతున్నాడు. You see, the first drop of blood which the Lord Jesus Christ shed, you know where it is? In the Garden of Gethsemane. ప్రభువు చిందించినటువంటి మొట్టమొదటి రక్త బిందువు ఎక్కడో తెలుసా? ఎక్కడండి? Anyone can say. ఎవరైనా చెప్పొచ్చు. Calvary is subsequently, brother, but the first time when the Lord Jesus Christ shed his blood, where was it?
గెత్సెమనే ఆయన ఆ గెత్సెమనే తోటలో ప్రార్థనకు వెళ్ళాడు. In Gethsemane, when he was praying. You know ఆయన why? చెమట రక్త బిందువు వలె మారినట్టుగా Yeah, that's right. That's right. You're right. Now, why did the sweat come in drops of blood? Why did the Lord shed his first blood in the Garden of Gethsemane? ఎందుకు ఆయన తన మొదటి రక్తపు బిందువును గెత్సెమనే వనములో చిందించాడు? ఆ యొక్క చెమట రక్తము రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది? You know, in this world, the close fellowship God had with his Father, every time he used to pray, before doing anything, after doing anything, he spent so much of time communicating with his Father, always. ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి వచనాలను మనం గమనించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా తండ్రితో మాట్లాడుతున్నట్టు, తండ్రితో సంభాషిస్తున్నట్టు, తండ్రితోనే సహవాసంలో ఉన్నట్టు మనకు అర్థమవుతుందన్నమాట. But the Lord Jesus Christ knew that on the cross of Calvary, those 3 hours are going to be the most painful hours. You know why? Because God had rejected him, because the sin of the whole world was upon the Lord Jesus Christ, and God cannot look at the sin. That is why he cried, my God, why hast thou forsaken me? You remember that? అన్ని వేళ ఈయన నా ప్రియ కుమారుడు అని అంగీకరించినటువంటి తండ్రి ఎందుకు అంతగా ఆయనను తృణీకరించాలి, తిరస్కరించబడినటువంటి స్థాయిలో ఉంచాడు అంటే, లోక పాపములన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద, ఆయన మీద మోపబడినప్పుడు, అదిగో పాపముతో సహవాసం లేనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారులను తృణీకరించవలసి వచ్చింది అన్నమాట. మనం అర్థం చేసుకుంటున్నాం కదా. Thank you, brother. You see, this is why when the Lord Jesus Christ thought of the separation of 3 hours from his Father, it made the drops of sweat come out in drops of blood in the Garden of Gethsemane. అదే కదండి, ఆ 3 గంటల సమయము, తండ్రిని విడిచినటువంటి 3 గంటల సమయము గెత్సెమనే వనములో ఆయన రక్తము చిందించుటకు కారణమైంది. You see, does it not reflect about the 8 sons' total rejection by his father, his mother, his brothers, all his brothers? తండ్రి చేత, తల్లి చేత, సహోదరుల చేత తృణీకరించబడినటువంటి 8వ కుమారుడికి ఇది చక్కగా సరిపోతుందా లేదా అండి? You see, these things are a foreshadow of Jesus Christ. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాయి. Now, why did the 8th son have so much of criticism in his birth life? ఈ 8వ కుమారుడుకు తన జీవితంలో ఎందుకు ఇంతగా అవమానాలు భరించాలి? When we look at the life of Lord Jesus Christ too, there's so much of criticism about the birth of Jesus Christ, is it not? వెళ్ళారా, యేసు ప్రభు వారి పుట్టుకను గురించి కూడా ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు ఉన్నాయి కదా. You see, like they how could he be born of the Holy Spirit? How could Mary conceive through the Holy Spirit? పరిశుద్ధాత్ముడికి ఎట్లా పుడతాడు? మరియా పరిశుద్ధాత్ముని ద్వారా ఎలా గర్భం దాల్చింది? You see, these were the similar allegations the 8th son got, is it not? They called his wife, did you commit adultery? These were the allegations on the 8th son. Yeah. 8వ కుమారుడు కూడా ఇలాంటి అవమానాలే పిల్లలారా గురయ్యాడన్నమాట, అవమానాలకు. You see, this విచారం చేసావా అని తన తల్లిని ప్రశ్నించారు. This 8th son had a criticism in his birth similar to the criticism of the Lord Jesus Christ's birth. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక ముందు ఎలాంటి విమర్శలు అయితే ఉన్నాయో అలాంటి విమర్శే ఇదిగో 8వ కుమారుడి పుట్టుకలో కూడా ఉంది. You see, the first part of the life of Lord Jesus Christ is hidden to us. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మొదటి భాగం, మొదటి దశ అనేది మనకు మరుగై ఉంది. Similarly, in the case of the 8th son's first part of his life is also hidden. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఎలాగైతే మొదటి భాగము దాచబడి ఉందో అలాగే ఇది 8వ కుమారుడి జీవితం కూడా దాచబడి ఉంది అన్నమాట. That is why he can be called as a foreshadow of Jesus Christ. అందుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు అని పిలువబడవచ్చు.
He was rejected by his father, rejected by his mother, rejected by his brothers. తండ్రి చేత తృణీకరించబడ్డాడు, తల్లి చేత తృణీకరించబడ్డాడు, అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు. He did not have proper clothes to wear. ధరించుటకు సరైనటువంటి వస్త్రాలు లేవు. He did not have proper food to eat. అలాగే తినుటకు సరైనటువంటి ఆహారం లేదు. And for everything he had to beg for whatever he needed. ప్రతి చిన్న అవసరత కూడా అతడు అడుక్కునేటువంటి స్థితి వచ్చింది. All right, I think I will stop here. It is 6 minutes past 6. God willing, we will continue this later. Next week, I suppose, Brother Barnabas, is it next week or later, whenever the opportunities, we will continue that. And we have still not finished with the introduction to Psalm 180 in the background. We are still only halfway through that. పిల్లరా, మనం ఇంకా 118వ కీర్తన యొక్క పృష్ఠ భాగం చరిత్రను ఇంకా తీసుకోలేదు. సగం మాత్రమే తెలుసుకున్నాం అన్నమాట. దాన్ని మిగతాది ప్రభు చిత్తం అయితే తర్వాత తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Every Tuesday, brother. All right. So next Tuesday, God willing, we will continue from here. ప్రభు చిత్తం అయితే ఇక్కడి నుంచి మళ్ళా మిగిలిన భాగాన్ని వచ్చే మంగళవారం మరలా మనం తిరిగి నేర్చుకుందాం. I hope this has been useful to all of us. మరి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. God bless you all. Thank you very much. And very specially, Brother Sudhakar, God bless you and thank you very much for your translation. అందరికీ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మంచిది, చక్కటి వర్తమానమును మనకు అందించిన దేవుని దాసులు సామేల్ అబ్రాహ్మణ గారికి, అలాగూ చక్కగా మరి తర్జుమా చేసిన జంగం సుధాకర్ అన్నకు ఈ జూమ్ యాప్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క మన మర్మమైన విషయాలు మన మధ్యకి తీసుకొచ్చారు, ఆసక్తికరంగా ఉన్నాయి. మరి దావీదు క్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు. మంచిది, ఇంతవరకు ఇక్కడి వాక్య పరీక్షలు విన్నాం. విన్న వాటిని మనం మన జీవితాలకు ఎంతో అవసరము కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా పాఠం ముగించబడలేదు, తదుపరి మంగళవారం ఉంటుంది కాబట్టి ఆ దినం కోసం ప్రార్థించి ఎదురు చూద్దాం. మరి చివరిగా మన ప్రియులు పెద్దలు ఇజ్రాయెల్ అన్న గారు ఉన్నారు, చివరి ప్రార్థన చేయాలని కోరుచున్నాం. హైదరాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్న. అన్మ్యూట్ అవ్వలేదండి, ఇంకో పేరు చెప్పండి. అన్నిటిగా అతంతా ఎరపరెడ్డి అని ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. వందనాలనా. వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు దేవా. కరుణా సంపన్నుడా, రక్షణకర్త, పూజనీయుడా, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో పూజింపదగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ పూజిస్తున్నాం. మరొక నూతన దిన ప్రవేశం ఇచ్చారు. వందనాలు తండ్రి. సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మా ఆయుష్కాలాన్ని పొడిగించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకై స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క 21వ తారీఖు మే నెలలో మేము ఈ విధంగా కలుసుకొని జూమ్ ద్వారా మా ప్రియులు మీ దాసుడు అబ్రాహం అంకుల్ గారిని మీ పక్షాన్ని నిలిపి నాయన తండ్రి, చక్కని విషయాలు దావీదు జీవితంలో మీరు తెలియజేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి తండ్రి సాదృశ్యంగా ఉన్న దావీదు జీవితాన్ని మాకు సవివరంగా తండ్రి తెలియజేసినందుకై మీ నామాన్ని గణపరుస్తున్నాం. మాకు తెలియని విషయాలు ఈ రోజు నేర్చుకున్నాం. ఎందుకు దావీదును తృణీకరించి తృణీకరించారో
మాకు తెలియదు కానీ ఈ దినం మీరు మాకు నేర్పించారు మీ దాసుని ద్వారా. అందుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, ఘనమైన మహారాజా. ఎందుకంటే తండ్రి మా ప్రభువా, మొదటి వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురని నామాన్ని బట్టి తండ్రి నైనా మీరు ఒక ఉద్దేశం చొప్పున దావీదు గారిని ప్రభువా మీరు ఆశీర్వదించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ లోకంలో తండ్రి నన్ను గనపరచు వారిని నేను గనపరచుదునని, నన్ను తృణీకరించి వారు తృణీకారమగుదురన్నారు. దావీదు తన జీవితంలో మిమ్మల్ని గనపరిచాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో అయినా తండ్రి మరి ఉన్నటువంటి వ్యక్తిని మీరు రాజుగా అభిషేకించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ దినము మీ దాసుడు చక్కని విషయాలు మాకు సవివరంగా తెలియజేసినందుకై మీరు ఇచ్చిన ఆత్మీయమైన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. నాయన అంకుల్ గారు ఇంకా బాగా వాడబడినట్లు మంచి జ్ఞానం, ఆలోచన దయచేయండి. వారి కుటుంబాన్ని, పరిచయలను దీవించండి. స్థానిక సంఘాన్ని ఆశీర్వదించండి. దేవా, మా ప్రియులు చేరి వచ్చిన వారందరినీ మా ప్రభా మీ కృపగల దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి ముందున్న సమయం అంతా మీరు ఆశీర్వదించి పగులంతా మీ కాపుదల భద్రత మాకు దయచేయమని, మీరు చేసిన మేలును ఉపకారమును తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి దీని మనసుతో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన రైలు ఎర్బరెడ్డి అన్నకు ప్రేమ వందనాలు. అలాగూ ప్రారంభ ప్రార్థన చేసిన పేతురన్న, అలాగూ వాక్యం కొరకు ప్రార్థించిన సుధాకర్ అన్న, చక్కటి పాట పాడి వినిపించిన రైలు సేవకులు రాజన్న, విశేషంగా మన మధ్య చక్కటి వాక్య పరిచయం అందించిన సామేల్ అబ్రహం గారికి, జంగం సుధాకర్ అన్న గారికి జూమ్ యాప్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన సమయానికై ప్రభును స్తుతిస్తూ సమయం ఇచ్చిన మన ప్రియులు దేవుని దాసులు వనవసానకు ముందున్న సమయాన్ని